అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశంలో ఘనంగా నిర్వహించారు. యావత్ భారతావని యోగాసనం వేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అంతర్జాతీయంగానూ పలు దేశాల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరిన్ని వివరాలు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్తో కలిసి రాష్ట్రపతి పోలీస్ లైన్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో యోగాసనాలు వేశారు. आरामदायक स्थिति में बैठे रहें, हाथों कंधों को ढीला और शिथिल छोड़ दें. ఉత్తరాఖండ్లోని గైర్సైన్ అసెంబ్లీ కాంప్లెక్స్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, నేపాల్, మెక్సికో, లాట్వియా, ఫిజీ, సురినామ్, మంగోలియా, శ్రీలంక, రష్యా దేశాల ప్రతినిధులతో కలిసి యోగా సంగమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యోగాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టిందని ఆయన అన్నారు. హర్యానాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటకలో మాజీ మంత్రి శోభా కరంద్లాజే, జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజస్థాన్లో ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, ఉత్తరప్రదేశ్లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ఎంపీ హేమామాలిని, ఢిల్లీలో జరిగిన యోగా వేడుకల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవ్య యోగాను జీవన విధానంగా పేర్కొన్నారు. और अंतिम में जब शरीर पूरा खींच जाए तो एड़ी उठा के सामने दृष्टि टिका के श्वास पर. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, నటి నుష్రత్ భరూచాతో పాటు ఇతరులు యోగా చేశారు. ప్రధాని మోదీ ప్రయత్నాల వల్ల ఐక్యరాజ్య సమితి యోగా దినోత్సవాన్ని గుర్తించిందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిందే అన్నారు. అగర్తలలో త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, డోనా పౌలోలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, నాగ్పూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తిరువనంతపురంలో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ యోగా చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో భారత సైన్యం స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు. శ్రీనగర్లోని లాల్ చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో పుల్వామాలో జిల్లా యంత్రాంగం యోగా సెషన్లు నిర్వహించింది. మణిపూర్లోని ఇంపాల్ ఈస్ట్లో ఎన్సీసీ క్యాడెట్లు, అధికారులు యోగా చేశారు. బెంగళూరులో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ యోగా ఆధునిక జీవన ఒత్తిళ్లను నివారించడానికి సహాయపడే పురాతన పద్ధతి అని పేర్కొన్నారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర యోగాను అనేక వ్యాధులకు చికిత్సగా, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించే సాంప్రదాయంగా అభివర్ణించారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రముఖులందరూ యోగా కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలను ఉత్తేజపరిచారు. వయసుకు అతీతంగా అందరూ వేడుకల్లో పాల్గొనడం విశేషం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.